వచనం. ఇంకా ఈ అధ్యాయంలో కానీ ఆ అధ్యాయంలో 20 వచనాలు ఉంటే 20 వచనాలు టాలీ అవుతాయి. పొద మండుతుంది, పొద కాలిపోట్ల. 3వ వచనం, ప్రకాశమైన వెలుగుతో సౌలుకు దర్శనం. మధ్యలో మళ్ళీ మార్కు సువార్త ఉంటుంది, ప్రకాశం ఏంటండి, రూపాంతరము చెందాడు. 3 అధ్యాయాలు, తండ్రి కుమార 3 అధ్యాయాలతో చూస్తామన్నమాట. ఈ గుడ్ ఫ్రైడే కూడా అలా చూడొచ్చు, ఈస్టర్ అయినా అలా చూడవచ్చు, రేపు పోయిన వారం జరిగిన మట్టలాదివారం అయినా సరే. ఇతడు నా ప్రియ కుమారుడు, ఇతని మాట ఆలకించడు. 7వ వచనం ఉంటే ఇశ్రాయేలు మూలుగులు విని వచ్చాను అంటే సౌలు పక్కన ఉన్నవారు స్వరం విన్నారు కానీ చూడలేదు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు అర్థమైందండి? ఐడియా అర్థమైందా? ఎక్కడైనా రెఫరెన్స్లు ఎలా చెప్తారు? 7, 12, 4, 13, 3, 4 ఎలా ఉంటారు. కానీ మనం రెఫరెన్స్ ఇప్పుడు ఎలా చూస్తాం తెలుసా? 4, 4, 4, 3, 3, 3, 2, 2 కలుస్తాయంటే కలుస్తాయి. అలా చూద్దాం. పోయిన వారం కొద్దిగా రుచి పెడతాను. మీరు అడిగినా మీ భోగముల నిమిత్తము అడుగుచున్నారంటే, నా మందిరము నిమిత్తము, నా దేవుని మందిర నిమిత్తము నేను సంపాదించానంటే ఇది ప్రభువు నిమిత్తం అని ప్రభువు కావాల్సింది అంటాడు. మీరు పోట్లాడుతున్నారు, యుద్ధం చేయించున్నారు, సంపాదించుకోలేరంటే ఇక్కడ దావీదు నా కష్టస్థితిలో సంపాదించానంటాడు. గాడిద పిల్లను తోలుకుని రండి అంటాడు. అర్థమవుతుందండి? మీ జీవం ఏ పాటిది అని అక్కడంటే నేనే పాటి వాడిని, నా ఇల్లే పాటిది, ఇలా కలుస్తుంటే మాట 14, 10 ప్రతి వచనము అదే అంకితో కలుస్తుంది. హల్లెలూయా. ఇప్పుడు మొదటగా ఒక వ్యక్తి గాడిద మీద వస్తున్నాడు. పోయిన వారం విన్నారు కదా, గాడిద మీద సమాధాన రాజు, భారవాహం మీద ఏమండి రాజు యెరూషలేములోకి ప్రవేశించాడు. ఇక్కడ ఒక రాజు గాడిద మీదే వస్తున్నాడు. అమ్మా వింటున్నారా? గాడిద మీద వస్తున్న రాజు అవిధీయుడైన కుమారుడు, తండ్రిని తరిమేసిన కుమారుడు. ఎవరో చెప్తారా? గాడిద మీద వస్తున్న కుమారుడు, తండ్రిని తరిమేసిన కుమారుడు, తల్లులతో పాపం చేసిన కుమారుడు. ఎవరు చెప్పండి? అబ్షాలోం. దేవుని స్తోత్రం. ఈ కుమారుడు వస్తూ ఆకాశానికి భూమికి మధ్యన వేలాడాడు. అవునా? పరిశుద్ధుడైన కుమారుడు విడిచిపెట్టకుండా భాగ్యంగా ఎంచుకోకుండా ఏమని తన రాజ్యాన్ని వదులుకొని దేవునితో సమానంగా ఉండుట విడిచిపెట్టకుండా భాగ్యంగా ఎంచుకోలేదు. కానీ ఈయన గాడిద మీద వచ్చాడు. పుట్టుకలో కూడా దోషము లేని కుమారుడు ఆకాశానికి భూమి మధ్యన వేలాడాడు. హల్లెలూయా. కీడు చేసి శ్రమ పొందాడు అబ్షాలోం, మేలు చేసి శ్రమ పొందాడు పరిశుద్ధుడైన యేసుక్రీస్తు. అన్ని నామాల కంటే పైనామంగా ఏమండి ఆయనకి ఇవ్వబడి సమస్త మనుషుల మీద అధికారము ఇవ్వబడింది. దేవుని స్తోత్రం. ఆ అధ్యాయాన్ని మీరు కావాలంటే సమూయేలు గ్రంథం 19వ అధ్యాయము 19వ అధ్యాయం అండి. 2 సమూయేలు 19. దాన్ని ఎడమ చేతితో పట్టుకోవాలి. 3 అధ్యాయాలు పట్టుకోవాలి కదా, ఒక అధ్యాయంతో మనకు అవదు. 2 సమూయేలు 19. అలాగే కుడి చేతితో ఎఫ్సీలకు రాసిన పత్రిక, ఎఫ్సీలకు పౌలు రాసిన పత్రిక 2వ అధ్యాయం కుడి చేతితో పట్టుకోండి. 2 సమూయేలు 19వ అధ్యాయం. అలాగే యోహాను సువార్త 19వ అధ్యాయం. కుమారుడు భాగమంటారు, తండ్రి భాగమంటారు, పరిశుద్ధాత్మ భాగమంటారు. దేవుని స్తోత్రం. ఈ 3 అధ్యాయాలు మీరు ఎలాగ చూస్తారంటే చూడండి. 12వ వచనం చూడండి. మొదటగా ఇక్కడ బంధం, దూరస్తులు సమీపస్తులండి. నువ్వు కైసరుకి స్నేహితుడువు కాదు. సమూయేలు గ్రంథం మీరు నాకు ఎముకనంటియు మాంసమునంటియు సహోదరులై ఉండగా ఇంకా మాంసం అంటిన సహోదరులంటే నువ్వు కైసరుకు స్నేహితుడు కాదంటే మునుపు దూరస్తులు, ఇప్పుడు అర్థమైందండి? సమీపము, దగ్గరి వారు అనేది అర్థం వచ్చింది కదా. 18వ వచనం చివరి వచనాలు చూద్దాం.
ఆయన ద్వారానే ఉభయులము, ఈ ఉభయములు తండ్రి సన్నిధానికి చేరగలేరంట ఆయన ద్వారానే. ఏ ఉభయులు? అక్కడ చూడండి మళ్ళీ యోహాను సువార్తలో, ఆ వైపున ఒకరిని మధ్యన యేసును ఉంచి ఈ ఉభయులను తండ్రి సన్నిధానంలో చేర్చారు అంటున్నాడా లేదా? ఎఫ్సీల్లో ఉందా లేదా? ఉంది కదండి 18వ వచనంలోనే. మరి ఏమైనా 18వ వచనం ఎక్కడ సమయాలు, ఏం సందర్భం, ఆ లోకమే వేరు, అయినా లయ వస్తుంది. 18వ వచనం చూడండి. రాజు ఎదుట యువతల అవతల రెండు ఉంటాయండి. యువతలకు నుండి అవతలకు దాటించుటకు పడవ. ఏంటండి? పడవ కూడా చెక్కే కదా. దేవుని స్తోత్రం. యువతలను ఒకరిని అవతలను ఒకరిని మధ్యలో యేసుని. ఎఫ్సీల్లో ఉన్నాడు యువకులను తండ్రి సన్నిధానంలో చేర్చ. ఓకేనా? 19 చూడండి. 19వ వచనంలో వచనం యొక్క విలువ చూడండి. పరదేశులను పరిజనులై ఉండక ఏకపట్టణస్థులను దేవుని ఇంటివారే. ఇక్కడ దేవుని పై విలాసము రాసిన మాట అండి. అక్కడ చూడండి 19వ వచనం ఏమంటాడు? ఏ పై విలాసము? మన పై విలాసం ఏంటి? దేవుని ఇంటివారం. హల్లెలూయా. ఓకే, ఇంకో 19లో ఏమంటది? యెరూషలేము అనే పదం వచ్చేసింది. చూసుకోండి కావాలితే. ఇందాక నేను చేసిన ద్రోహము నా మీద మోపకము, నా ఏలిన వాడవును రాజువు నగు నీవు యెరూషలేమును విడిచిన వేళ. యెరూషలేము